హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలాంటి కప్బోర్డ్స్ లేకున్నా 4 గోడలు ఉన్న ఇంట్లో కూడా మన ఇంటిని మనకున్న వస్తువులతో అయితే నీట్గా అయితే అందంగా మార్చుకోవచ్చండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నేనైతే నా టీవీని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మా హాల్ అయితే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను పెద్దగా పర్చేస్ ఏం చేయలేదండి బయట నుంచి. జస్ట్ నాకున్న డ్రెస్సింగ్ టేబుల్ని టీవీ పక్కకు పెట్టేసి, ఇంకా ఈ ఫ్లవర్ వాజెస్ అయితే ఆన్లైన్లో నేను చాలా రీజనబుల్ రేట్స్కి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చిన్న టేబుల్ లాంటివి పెట్టేసి 2 ఫ్లవర్ వాజెస్ పెట్టుకున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఈ లీవ్స్ అయితే విండో దగ్గర జస్ట్ ఇలా పెట్టేసుకున్నాను. మంచి లుక్ అయితే వచ్చేసిందండి. సో ఇలా పెట్టేసుకుంటే మనకు కప్బోర్డ్స్ లేకుండా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. నా కిచెన్లో కూడా ఎలాంటి కప్బోర్డ్స్ అయితే లేవండి. ఉన్న సెల్ఫ్లోనే నేను చాలా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నానండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గిన్నెల స్టాండ్లో గిన్నెలు చిన్న చిన్నవన్నీ అయితే పెట్టేసుకున్నాను. రిమైనింగ్ ఐటమ్స్ అన్ని చిన్న చిన్న సెల్ఫ్లో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నానండి. సో మన కప్బోర్డ్సే ఉండని అవసరం లేదండి. ఇలా మనకున్న వాటిలోనే చాలా నీట్గా అందంగా పెట్టుకోవచ్చండి. సో నేను ఇక్కడ చాలా నీట్గా అరేంజ్మెంట్ అయితే చేసుకున్నాను. నేను డైలీ ఇవన్నీ క్లీన్ చేసుకోనండి. వీక్లీ ఒకసారి అయితే ఇవి నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేసుకుంటానండి. హాల్ అయితే మీరు చూసారు కదా ఎంత బాగుందండి. ఇలా మనకున్న ఐటమ్స్తోనే నీట్గా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.